ఓం నమః శివాయ. దినమొక గండంగా దీనమైన స్థితిలో బతుకుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకుని వారి ఆకలి బాధలు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ రక్షణాలయంలో అభాగ్యులకు జరుగుతున్న సేవలు ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని మానవతామూర్తులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చి మాధవ సేవలో తరిస్తున్నారు. గుంటూరు జిల్లా కొత్తపేట నుండి వచ్చిన వి ఉషారాణి గారు వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గంలో తరించారు. ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని వారి పేర్లపై గోత్రమైన దానయ్యల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. శివాశరవ్యాయ తవతయా నో రుద్రమృడయ యాతే రుద్ర శివాతనోర ఘోరా బాబగాసిని తయానస్తనువాశంతమయా గిరిశంతాభిజాకచి యామిషం గిరిశంత హస్తే వివిరిశస్తవే శివాం గిరిత్రదాం కురుమాయి గుంసి వృషం జగతుః శివేన వచసా త్వా గిరిసాచ్చ వదామసి యదాన సర్వమే జగదయక్ష్మగుం సుమనాసత్వం అద్యవోచ తది వక్తా ప్రపుత్రాభితో దిక్షుః త్రిదాసహస్రజో వైశాఖం హేడయేమహే అసవ్యో వసర్పతినీలగ్రేవో విలోహితః ఉదయనం గోవా దృజన్న సహార్యః ఉదయనం విశ్వభూతాని సుదృష్ణో మృడయాతినః నమోऽస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేధుషే. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శివాలయ నిర్మాణ పనుల్లో ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు రానున్న కార్తీక మాసంలో నిర్వహిస్తున్న యాగోత్సవాల గురించి వివరించగా సేవామూర్తి వి ఉషారాణి గారు శ్రీ మృత్యుంజయ యాగం నిమిత్తం తగిన విరాళమందించి వారి పేరును నమోదు చేసుకున్నారు. ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి స్వామివారి సేవలో తరించిన సేవామూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నేను ఈ ఆశ్రమానికి ఇదే కొత్తగా రావటం, కానీ ఆశ్రమం ఈ పద్ధతులు ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి. పూజా విధానం అది కూడా చాలా బాగా ఇచ్చేశారు. గుడి నిర్మాణానికి ఇటుకరాయి దీనికి కూడా బాగా మాతోటి పెట్టించారు. చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చేస్తున్నారు. అంతా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుంది ఈ ఆశ్రమం. ఆశ్రమం పైన హాస్పిటల్ కూడా ఉన్నది. అక్కడ కూడా ట్రీట్మెంటు అదంతా కూడా బాగా ఇచ్చేస్తున్నారు. అన్ని పద్ధతులు ఇక్కడ చాలా బాగా నచ్చినాయి మాకు అని